ఒక చిన్న పిల్లాడు. తనకు మ్యాజిక్ ఉందని కూడా తెలియదు. కానీ ఒకరోజు అతని జీవితంలోకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ అతని జీవితాన్నే మార్చేస్తుంది. అతను ఒక విజర్డ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత హాగ్వార్ట్స్ అనే మ్యాజికల్లో అడుగుపెట్టి ప్రపంచంలోని అత్యంత డేంజరస్ డార్క్తో పోరాడే స్థాయికి ఎదుగుతాడు. ఆ పిల్లాడే హ్యారీ పాటర్. అసలు హ్యారీ పాటర్ ఎవరు? అతనికి మ్యాజిక్ ఎలా వచ్చింది? అతను ఎందుకు అంత స్పెషల్? అతన్ని ద బాయ్ హూ లివ్డ్ అని ఎందుకు పిలుస్తారు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. హ్యారీ పాటర్ అనేది జెకే రోలింగ్ సృష్టించిన ఫిక్షనల్ విజర్డ్ క్యారెక్టర్. అతని పూర్తి పేరు హ్యారీ జేమ్స్ పాటర్. హ్యారీ కథ మొదలయ్యే సమయానికి అతని వయసు కేవలం 11 సంవత్సరాలు. కానీ హ్యారీ సాధారణ పిల్లాడు కాదు. అతను విజర్డ్. అయితేకి చిన్నప్పటినుంచే తన దగ్గర మ్యాజిక్ ఉందని తెలియదు. అతని పేరెంట్స్ అయిన జేమ్స్ పాటర్, లిలీ పాటర్ ఇద్దరూ విజర్డ్స్. కానీ హ్యారీ చాలా చిన్న వయసులోనే తనని కోల్పోతాడు. వాళ్లను చంపింది ఎవరో తెలుసా? లార్డ్ వాల్డెమోర్ట్. హ్యారీ పాటర్ కథలో అతనే ప్రధాన విలన్. వాల్డెమోర్ట్ అప్పటికే మ్యాజికల్లో అత్యంత డేంజరస్ డార్క్లో ఒకడు. అతనికి ఒక ప్రొఫెసీ గురించి తెలుస్తుంది. ఆ ప్రొఫెసీ ప్రకారం ని ఓడించగలిగే ఒక పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడు హ్యారీ పాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాల్డెమోర్ట్ ని చంపడానికి అతని ఇంటికి వెళ్తాడు. అప్పుడు హ్యారీ వయసు కేవలం 1 సంవత్సరం. వాల్డెమోర్ట్ పై కిల్లింగ్ కర్స్ ఉపయోగిస్తాడు. సాధారణంగా ఆ కర్స్ నుంచి ఎవరూ బతకలేరు. కానీ హ్యారీ మాత్రం బతికిపోయాడు. అంతేకాదు, ఆ అటాక్ పైనే తిరిగి ప్రభావం చూపుతుంది. వాల్డెమోర్ట్ శరీరం కూడా నాశనం అవుతుంది. హ్యారీ మాత్రం బ్రతికి బయటపడతాడు. అతని నుదిటిపై ఒక లైట్నింగ్ షేప్డ్ స్కార్ మిగులుతుంది. అక్కడి నుంచేకి ద బాయ్ హూ లివ్డ్ అనే పేరు వస్తుంది. కాని హ్యారీ ఎలా బ్రతికాడు? దానికి ప్రధాన కారణం అతని తల్లి లిలీ పాటర్ చేసిన సాక్రిఫైస్. లిలీ తన కొడుకును కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. ఆ ప్రేమ సాక్రిఫైస్ కి ఒక మ్యాజికల్ ని ఇస్తుంది. అదే ప్రొటెక్షన్ వాల్డెమోర్ట్ ని పూర్తిగా చంపకుండా ఆపుతుంది. ఇక్కడి నుంచి హ్యారీ, వాల్డెమోర్ట్ కథలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. హ్యారీ తన తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత తన ఆంట్, అంకల్ దగ్గర పెరుగుతాడు. వాళ్ళకి మ్యాజిక్ గురించి ఏమీ చెప్పరు. అతన్ని నార్మల్ లా పెంచాలని ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉంటుంది, తాను మిగతా వాళ్లలా లేడని. అతని జీవితంలో స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతుంటాయి. ఒకరోజుకి హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అండ్ విజర్డరీ నుంచి ఒక లెటర్ వస్తుంది. అక్కడేకి తన అసలు ఐడెంటిటీ తెలుస్తుంది. అతను ఒక విజర్డ్. అతని పేరెంట్స్ కూడా విజర్డ్స్. అతని గతం గురించి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత హ్యారీకి వెళ్తాడు. అక్కడ అతనికి 2 అత్యంత ముఖ్యమైన ఫ్రెండ్స్ దొరుకుతారు. రోన్ వీస్లీ, హెర్మియోన్ గ్రేంజర్. ఈ ముగ్గురిని తర్వాత గోల్డెన్ ట్రియో అని పిలుస్తారు. రోన్ కి లాయల్ ఫ్రెండ్. హెర్మియోన్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఉన్న విచ్. హ్యారీ, రోన్, హెర్మియోన్ ముగ్గురూ కలిసి లో ఎన్నోని సాల్వ్ చేస్తారు. కానీ హాగ్వార్ట్స్ కేవలం స్కూల్ కాదు. అది అతనికి మొదటిసారి హోమ్ లాగా అనిపించే ప్లేస్. ఎందుకంటే అక్కడే అతను తనలాంటిని కలుస్తాడు. అక్కడే మ్యాజిక్ నేర్చుకుంటాడు. అక్కడే తన పేరెంట్స్ గురించి మరింత తెలుసుకుంటాడు. అక్కడేతో తన కనెక్షన్ ఎంతగా ఉందో కూడా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు హ్యారీ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. హ్యారీ ఒక విజర్డ్ కాబట్టి స్పెల్స్ ఉపయోగించగలడు. వాండ్ ద్వారా మ్యాజిక్ చేస్తాడు. ఎక్స్పెలియర్మిస్, ఎక్స్పెక్టో పాట్రోనం లాంటి స్పెల్స్ కి చాలా ఫేమస్. కానీ ప్రత్యేకమైన లో ఒకటి, పాసల్టంగ్, అంటే తో మాట్లాడగలిగే ఎబిలిటీ. ఇది చాలా రేర్ మ్యాజికల్ ఎబిలిటీ. మరో ఇంట్రెస్టింగ్ కనెక్షన్ తో ఉంటుంది. వాల్డెమోర్ట్ పై అటాక్ చేసిన సమయంలో జరిగిన మ్యాజికల్ ఈవెంట్స్ కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఒక స్పెషల్ కనెక్షన్ ఏర్పడుతుంది. హ్యారీ కొన్ని సందర్భాల్లో వాల్డెమోర్ట్ ఏం ఆలోచిస్తున్నాడో లేదా ఏం చేస్తున్నాడో తెలుసుకోగలడు. కానీ ఈ కనెక్షన్ కి అడ్వాంటేజ్ మాత్రమే కాదు, అది అతనికి చాలా డేంజరస్ కూడా.
ఎందుకంటే వాల్డమోర్ట్ కూడా తో ఉన్నని ఉపయోగించగలడు. ఇక హ్యారీలో నాకు చాలాగా అనిపించే విషయం అతని రా పవర్ కాదు, అతని కరేజ్. హ్యారీ మొదటి నుంచే అత్యంత పవర్ఫుల్ విజర్డ్ కాదు. హెర్మియోన్ అతని కంటే చాలా విషయాల్లో అకాడమికలీ బెటర్. చాలా మంది విజర్డ్స్ హ్యారీ కంటేగా ఉంటారు. కానీకి ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది. అతను భయపడినా వెనక్కి తగ్గడు. అదే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అందుకేతో హ్యారీ రైవలరీ కేవలం రెండు పవర్ఫుల్ విజర్డ్స్ మధ్య ఫైట్ కాదు. ఇది రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఐడియాలజీస్ మధ్య కాన్ఫ్లిక్ట్. కి పవర్, ఇమ్మార్టాలిటీ, కంట్రోల్ కావాలి. కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ఫ్రీడమ్ ముఖ్యమైనవి. ఇక్కడే హ్యారీ పాటర్లో లవ్ అనే థీమ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నీ కాపాడింది అతని మదర్ లవ్. తర్వాత హ్యారీ తన ఫ్రెండ్స్ కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తాడు. అతని చుట్టూ ఉన్న వాళ్లు కూడా హ్యారీ కోసం సాక్రిఫైసెస్ చేస్తారు. అంటే హ్యారీ స్టోరీ మనకు చెప్పే ఒక ముఖ్యమైన విషయం. లో పవర్ఫుల్ స్పెల్ కంటే కూడా కొన్ని సందర్భాల్లో లవ్, లాయల్టీ, కరేజ్ చాలాగా ఉంటాయి. ఇప్పుడు ద బాయ్ హూ లివ్డ్ అనే పేరు గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం. హ్యారీ చిన్నప్పుడు వాల్డమోర్ట్ అటాక్ నుంచి బతికి బయటపడ్డాడు. కానీ హ్యారీ లైఫ్ మొత్తంతోనే ఫైట్ చేయాల్సి వస్తుంది. లో ప్రతి సంవత్సరం కొత్త డేంజర్ ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లోకి తన ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అయినా అతను ప్రతిసారీ తనని మ్యాజికల్ని ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు వస్తాడు. ఇకకి చాలా ఐకానిక్లు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అతని వ్యాండ్, మరో ఫేమస్ ఆబ్జెక్ట్ ఇన్విజిబిలిటీ క్లోక్, ఇంకా అతని హాగ్వార్ట్స్ హౌస్ గ్రిఫిండర్. నీ మొదట సోర్టింగ్ హ్యాట్ ఏలో పెట్టాలో ఆలోచించినప్పుడు చివరికి లోకి వెళ్తాడు. లో కరేజ్, బ్రేవరీ, నర్వ్ లాంటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అవి హ్యారీకి కూడా చాలా క్లోజ్లీ కనెక్ట్ అవుతాయి. అతనిలో హ్యారీ క్రమంగా ఒక చిన్న బాయ్ నుంచి మచ్యూర్గా మారుతాడు. మొదటి సినిమా సమయంలో అతను తన మ్యాజికల్ని డిస్కవర్ చేసే ఇన్నోసెంట్ కిడ్. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ అతను చూస్తాడు, కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటాడు. తో తన కనెక్షన్ గురించి తెలుసుకుంటాడు. తనకు ముందు ఉన్న చాయిసెస్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. చివరికి మ్యాజికల్ని కాపాడటానికి తన ప్రాణాలను కూడా రిస్క్ చేస్తాడు. అందుకే హ్యారీ పాటర్కి ఉన్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అతను అత్యంత పవర్ఫుల్ విజర్డ్ అవ్వడం కాదు, అతను ఎన్నిసార్లు భయపడినా సరైన పని చేయడానికి ముందుకు రావడం. అదే హ్యారీని స్పెషల్గా మార్చింది. మరి వాల్డమోర్ట్ని ఎందుకు చంపాలని అంతగా కోరుకున్నాడు? దానికి కారణం ఒక ప్రొఫెసీ. హ్యారీ, వాల్డమోర్ట్ ఇద్దరి డెస్టినీస్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యాయి. ఒక పాయింట్ తర్వాత వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే సర్వైవ్ అవుతారని లో రిపీటెడ్లీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే హ్యారీ పాటర్ స్టోరీ మొత్తం ఒక చైల్డ్ నుంచి తనని ఎదుర్కొనేగా మారే జర్నీ. అతను మొదట తన ఐడెంటిటీ ఏంటో కూడా తెలియని ఒక ఆర్ఫన్. కానీ చివరికి తన ఫ్రెండ్స్ కోసం ఫైట్ చేసే వ్యక్తిగా మారుతాడు. తన పేరెంట్స్ ని అర్థం చేసుకుంటాడు. తనకు ఎదురైనని ఎదుర్కొంటాడు. మరియు లాంటి పవర్ఫుల్ ని కూడా ఎదుర్కొనే ధైర్యం చూపిస్తాడు. అందుకే హ్యారీ పాటర్ కేవలం ఒక మ్యాజికల్ క్యారెక్టర్ కాదు, అతను కరేజ్, ఫ్రెండ్షిప్ కీగా మారిపోయాడు. అతని దగ్గర ఉన్న బిగ్గెస్ట్ పవర్ ఒక వ్యాండ్ కాదు, ఒక స్పెల్ కాదు, ఒక మ్యాజికల్ ఆబ్జెక్ట్ కూడా కాదు. అతని బిగ్గెస్ట్ పవర్ తనకు ఎంత డేంజర్ వచ్చినా సరైన పని చేయడానికి వెనక్కి తగ్గకపోవడం. అందుకే ప్రపంచం అతన్ని ఒక పేరుతో గుర్తుపెట్టుకుంది, ద బాయ్ హూ లివ్డ్. అదే హ్యారీ పాటర్.